హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము రీసెంట్గా హైదరాబాద్ మెట్రో ట్రైన్ జర్నీ చేసాము. సో ఈ వీడియోలో మా జర్నీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మేమైతే మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ట్రైన్ జర్నీ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము మియాపూర్ స్టేషన్కి వెళ్తున్నాము. ఇక్కడ మనకి స్టేషన్ చుట్టూ ప్రెమిసెస్ అంతా ఈ మెట్రో వాళ్ళకి అలాట్ చేశారు. సో ఇక్కడ మనకి పార్కింగ్కి ఇనఫ్ స్పేస్ ఉంది. ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంది, అలాగే కార్ పార్కింగ్ ఉంది, అలాగే బస్ బే కూడా మనకి అవైలబుల్ ఉంది. సో ఇక్కడ పార్క్ చేసుకొని ఎవరైనా వేరే డెస్టినేషన్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మీ వెహికల్ ఏదైతే ఉందో మళ్ళీ మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి మెట్రో స్టేషన్, మియాపూర్ మెట్రో స్టేషన్. ఇది మనకి బిగిన్ పాయింట్, ఇక్కడ స్టార్ట్ అవుతుంది ట్రైన్. ఇక్కడ మనకి లిఫ్ట్ అవైలబుల్ ఉంది, అలాగే ఎస్కలేటర్ కూడా అవైలబుల్ ఉంది. మేమైతే ఇప్పుడు ఎస్కలేటర్ చూస్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనకి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు కనిపించేవి అపార్ట్మెంట్స్ అంతా, ఈ వ్యూ అంతా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము పైకి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ అనేది కనిపిస్తుంది. లిఫ్ట్ ఎక్కిన వాళ్ళు ఇక్కడ దిగుతారు. చూస్తున్నారు కదా, ఇదంతా ఇక్కడ మనకి ఒక సపరేట్ ట్రాక్ కూడా కనిపిస్తుంది. అంటే ట్రైన్ రిటర్న్ రావడానికి కానీ రూట్ డైవర్షన్కి కానీ ఇక్కడ మనకి ఆ ఫెసిలిటీ ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనము టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి టికెట్స్ అనేవి కొన్నిసార్లు కాయిన్స్ ఇస్తారు, కొన్నిసార్లు మనకి నార్మల్ టోకెన్ లాగా ఇస్తారు. క్యూఆర్ కోడ్ మనకు ఒక జస్ట్ టికెట్, పేపర్ టికెట్ లా ఇస్తారు. దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేస్తే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. మనం కనుక అయితే లగేజ్ తెచ్చుకుంటే ఫస్ట్ దాన్ని స్కానింగ్లో పెట్టి తర్వాత మనము క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి. మీరు తీసుకున్న డెస్టినేషన్ బట్టి మనకి అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. ఆ ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని మీరు ఒకవేళ అది నెక్స్ట్ ఫ్లోర్ అయితే ఎస్కలేటర్ కానీ లిఫ్ట్ కానీ యూజ్ చేసి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. మనకి ట్రైన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా అవైలబుల్ ఉన్నాయి. నాకు తెలిసి ఎవ్రీ 2 minutesకి ట్రైన్ అయితే ఉంది, నేను అబ్జర్వ్ చేసినంత మటుకు. కొన్ని ట్రైన్స్ చాలా ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ట్రైన్స్ తక్కువ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అది మరి ఎలా దాన్ని డివైడ్ చేస్తున్నారో మనకు తెలీదు, నాకైతే అంత ఐడియా లేదు. సో మేము ఇలా వచ్చాము. అక్కడ ఒక ట్రైన్ అయితే మాకు రావడం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇది మనం ఎక్కాల్సిన ట్రైన్. ఎక్కువ అయితే నాయిసే లేదు, చాలా స్మూత్గా వెళ్తుంది ట్రైన్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము. ఇది ఏసీ ట్రైన్ కదా, చాలా కూల్గా ఉంది. అలాగే మెయింటెనెన్స్ సూపర్ ఉంది, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. ఇప్పుడు కరోనా కాబట్టి రెస్ట్రిక్షన్స్ వల్ల మనకి ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. అంటే మనకి గ్యాప్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేటట్టు ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి నించున్న వాళ్ళకి ఒకవేళ సీట్ అవైలబుల్ లేకపోతే మనం పట్టుకోవడానికి పోల్స్ ఉన్నాయి, అలాగే హ్యాంగర్స్ ఉన్నాయి. ఇలా చాలా కన్వీనియంట్గా ఉంది. సో మనం ఎక్కాము. ఎక్కిన తర్వాత చూస్తున్నారు కదా, ఇదంతా మన ట్రైన్ లోపల ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు అన్నీ. మనకి ఎవ్రీ స్టాప్ నాకు తెలిసి 1 minute గ్యాప్లోనే వచ్చేస్తుంది, 1.5 minute గ్యాప్లోనే. మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చే ముందు అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్, హిందీ, తెలుగులో. అలాగే ఇక్కడ మనకి ఎల్ఈడి డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ వచ్చింది. డోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనకి చూస్తే మనకి ఆపోజిట్ ట్రాక్ కనిపిస్తుంది. సో ఆపోజిట్ ట్రాక్లో రివర్స్ డైరెక్షన్లో ట్రైన్స్ వస్తాయి. చూసారు కదా, ఇది ఇంకొక ట్రైన్ మనకి రివర్స్ డైరెక్షన్లో వచ్చింది.
ట్రైన్ అయితే నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇక్కడ మనకి టికెట్ అయితే 60 రూపీస్ ఎల్బీ నగర్ టు మియాపూర్ కానీ మియాపూర్ టు ఎల్బీ నగర్ కానీ. ఇలా ఎవ్రీ స్టేషన్కి డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది మీరు గుర్తుపట్టారు కదా మన అసెంబ్లీ. ఈ వ్యూ అసలు సన్సెట్ వ్యూ చూస్తుంటే ఎంత సూపర్గా ఉందో ట్రైన్లోంచి. సో ఇక మా డెస్టినేషన్కి వచ్చేసాము, ఎల్బీ నగర్. మియాపూర్ టు ఎల్బీ నగర్కి అప్రాక్సిమేట్గా 1 అవర్ అయితే పట్టిందండి. మనకి ఏదైతే టోకెన్ ఇచ్చారో ఆ టోకెన్ అనేది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదే టోకెన్ యూస్ చేసి మళ్ళీ మనం ఎగ్జిట్ అవుతాము. ఇన్ కేస్ అది కాయిన్ అయితే కాయిన్ అక్కడ డ్రాప్ చేసేయాలి. అదే మనకి ఒకవేళ పేపర్ టికెట్ ఇస్తే కనుక దాన్ని మనం జస్ట్ స్కాన్ చేసేసి ఆ పేపర్ టికెట్ని మనము డిస్పోజ్ చేయొచ్చు. నేను చూసినంత వరకు అయితే చాలామంది ప్యాసింజర్స్ మన L&T మెట్రో ట్రైన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు సర్వీసెస్ని. ఇది మన క్యూఆర్ కోడ్ మీరు చూసారు కదా. సో మనం ఇప్పుడు యాక్సెస్ తీసుకుని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనకి స్టేట్స్ మించి కిందకి వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మా మెట్రో ట్రైన్ జర్నీ. మీరు కూడా ఒకవేళ మెట్రో ట్రైన్లో జర్నీ చేసి ఉండకపోతే తప్పకుండా చేయండి. యూ విల్ జస్ట్ లవ్ ఇట్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.